అతి తక్కువ ఖర్చుతో ఆధునిక టెక్నాలజీతో అద్భుతమైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతుందని హౌసింగ్ పీడీ బసవేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిపిఆర్సీ భవనంలో 6 రోజుల పాటు జరిగే మ్యాసన్ ట్రైనింగ్ను సోమవారం ప్రారంభించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సహకారంతో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ మాట్లాడుతూ అతి తక్కువ 5 లక్షల ఖర్చుతో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇండ్లు నిర్మించే విధంగా మేస్త్రీలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసి పూర్తి స్థాయిలో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. 5 లక్షలతో ఇల్లు అవుతుందా అనే లబ్ధిదారుల అపోహలను దూరం చేసేలా మేస్త్రీలకు శిక్షణ ఇస్తామన్నారు. వారిని గ్రామాలకు సాగనంపి లబ్ధిదారులకు భరోసా కల్పించేలా చూస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇచ్చి వారి సొంతింటి కలను నిజం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందులో భాగంగానే ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ మోడల్ హౌస్లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు రెడీ ఉన్నాయి 20 ఊళ్ళు, 17 మండలాలకు 17 ఊళ్ళు రెడీ ఉన్నాయి. సెకండ్ మనకు 4 లక్షల ప్రకారం ఒక 2000 ఇళ్ళ వరకు అయితే రెడీ ఉన్నాయి. మనకు 2000 ఇళ్ళు ఇంకా 6 రోజుల తర్వాత రెడీ. మళ్ళా తర్వాత మళ్ళీ అవసరం మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. మళ్ళీ మిగతా ఉన్నారు ఇందా మీరు అట్లా ఉన్నది మన ప్రోగ్రామ్. కాన్ఫరెన్స్కి 3500 ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ముఖ్య అర్హత లేని ఊళ్ళకి తీసుకోదు. ఈ రకంగా మీరు ఇవి గమనించి మీరు ఫీల్డ్ మీద పనిచేయాలా. ఈరోజు మేసన్ ట్రైనింగ్ అని మేము ఆదిలాబాద్లో స్టార్ట్ చేశామండి. ఈ మేసన్ ట్రైనింగ్ ఈ రోజు నుంచి 6 రోజులు వరుసగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో మేస్త్రీలకు ఇల్లు ఎట్లా కట్టాలా, టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలా, 5 లక్షల ఇల్లు అవుతుందా కాదని లబ్ధిదారులు అపోహలో ఉన్నారు. ఇక్కడ మేము మేసన్స్కు ట్రైనింగ్ ఇచ్చి విలేజ్లకు పంపించి లబ్ధిదారునికి అవగాహన కల్పించి 5 లక్షల ఇల్లు అవుతుంది అని నిరూపించి ఇల్లు అందరికీ కట్టి నిరుపేదలకు ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వం ధ్యేయం. కాబట్టి దీని ఉద్దేశించి టెక్నాలజీతోని ప్రతి మండలంలో ఒక టెక్నాలజీ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం. ఒకటి మమ్మల్ని కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 కూడా గాది కూడా నాన్నూరులో కూడా కంప్లీట్ కాబోతున్నవి. ఇవి కూడా టెక్నాలజీతోనే కడుతున్నాము. మెయిన్ వీళ్ళకు టెక్నాలజీ ఎట్లా కట్టాలా, వివిధ దశల్లో ఎట్లా మేము పేమెంట్ ఇస్తామన్నది వీళ్ళకి చెప్పి మేము మేసన్ పంపిస్తే వాళ్ళు ఊర్లోకి వెళ్ళి లబ్ధిదారులకు వాళ్ళకు మోటివేషన్ చేసి ఇల్లు స్టార్ట్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ మేసన్స్ అందరినీ సమకూర్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ మేసన్స్ కూడా ఊర్లోకి వెళ్ళి లబ్ధిదారులకు అన్ని ఇక్కడ నేర్చుకునే పోయి అక్కడ చెప్పాలా, ఎట్లా వర్కౌట్ ఇవ్వాలా, ఎట్లా టెక్నాలజీ ఉపయోగించుకోవాలా అని అన్ని చెప్పి ఈ రకంగా ఇల్లు త్వరితగతిన స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ట్రైనింగ్ మనం ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం.